ఫెయిల్యూర్ని ఎవ్వరూ కోరుకోరు, కానీ కొంతమంది తమకు తెలియకుండానే ఫెయిల్యూర్ని కోరి మరీ ఆహ్వానిస్తారు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ కథ వినండి. ఓ జింక ప్రాణభయంతో పరుగు తీస్తోంది. దాని వెనకాలే అంతే వేగంతో చిరుత వెంటాడుతోంది. దాదాపు ఆ పులి శ్వాస కూడా జింక చెవికి వినిపించేంత దగ్గరగా ఉంది. ఎలాగైనా తప్పించుకునేందుకు నిర్ణయించుకున్న జింకకు ఎదురుగా 2 మార్గాలు కనిపించాయి. ఒకటి పూర్తిగా వాడిగా ఉన్న ముళ్ళదారి, రెండోది కఠినమైన బండరాళ్ల దారి. ఇంతకీ ఏ దారిలో వెళ్తే తక్కువ బాధగా ఉంటుంది అని ఒక్క క్షణం ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకునేలోగానే చిరుత పంజా జింక మెడపై పడింది. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది జింక. అయితే ప్రతిసారి మన జీవితంలో ఇలా ఆగి ఆలోచించేంత సమయం లేకపోవచ్చు. దీన్నే బురి డాన్స్ ఎఫెక్ట్ అంటారు. చాలా మంది ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఏ నిర్ణయము తీసుకోకపోవడం వల్ల అప్పటి నుంచే ఫెయిల్యూర్ మొదలవుతుంది. అసలు ఫెయిల్యూర్ తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల కంటే నిర్ణయం తీసుకోవడానికే భయపడడం, వాయిదా వేయడం వల్ల వచ్చేదే అస్సలైన ఫెయిల్యూర్. ఈ జింక ఏదో ఒక దారిలో గాయపడైనా సరే ప్రాణాలు దక్కించుకుని ఉండొచ్చు. అలా ఆగిపోయి బలైపోయే కంటే. మీలో కూడా చాలా మంది 2 జాబ్ ఆఫర్స్ మధ్య, 2 బిజినెస్ ఆపర్చునిటీస్ మధ్య రిలేషన్షిప్ లోను ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆగి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడం వల్లే ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కథ మీ జీవితంలో కూడా నిజమైతే ఎస్ అని టైప్ చేయండి. నేను ఒక డాక్యుమెంట్ పంపుతాను.